అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. వీడేంటి చికెన్ కుని వచ్చినలా ఉన్నాడు? ఇదేంట్రా ఈ కలిపికిన కోడిలా అయ్యావు? అదే ఆ రోజు నైట్ అమ్మాయితో కార్లో వెళ్ళాను కదా, యాక్సిడెంటా? ఫుల్ సెక్సీ నైట్, అది కూడా 5 స్టార్ హోటల్లో. అబ్బా, అంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి నా గురించి ఏం చెప్పింది అనుకుంటున్నావు? ఏం చెప్పిందన్నా? ఆ నేరం చేసింది నేను కాదు మేడం. మరి తన పేరు జాకీ చేయన్ అని చెప్పి నన్ను బలవంతంగా కారు ఎక్కించాడు. ఆ కారు వీడే దొంగిలించినట్టు నాకు తెలీదు. అంటే ఆ కారు నీది కదా? నాది కాదు. అమ్మా సోదరా. అబ్బా. ఆ తర్వాత మేమిద్దరం రూమ్ లోకి వెళ్ళాం, అది కూడా సూట్ రూమ్. మెల్లిగా ఆ అమ్మాయి బట్టలు తీయడం మొదలు పెట్టింది. తర్వాత ఆమె నా చేతులు కట్టేసింది. ఏరా నీ చేతిలో మాయాజాలం ఉందా? ఒకప్పుడు ఉండేదండి, మిమ్మల్ని చూడగానే మిస్ అయిపోయింది. నువ్వెందుకు నోరు మూసుకున్నావు? తర్వాత ఏం జరిగింది? రోడ్డు మీద అమ్మాయిల్ని పికప్ చేస్తావురా? ఓ అరగంట సేపు మీ ఇద్దరు సరసాలు ఆడుతున్నాం. అరగంట? అవును, నన్ను ఆవిడ బాత్రూంలోకి తీసుకెళ్ళింది. తర్వాత ఏం జరిగిందన్నా? ఇప్పుడు చెప్తా. పెళ్లి కూడా కాలేదండి. నేను చేస్తానుగా. మేడం, కమిషనర్ గారు వచ్చారు. వాడు ఎక్కడున్నాడు? సార్ లోపల ఉన్నాడు సార్. కమ్. సార్, ఈ కాలనీలో 2 నెలల్లో 5 మర్డర్లు జరిగాయి, 6 రేపులు జరిగాయి. ఇంత జరుగుతుంటే మీరు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు సార్? చూడండి, 1 మంత్ లో నేరస్తుల్ని పట్టుకుంటాం. మా వల్ల కాకపోతే పై అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్లీ స్పెషల్ స్క్వాడ్ ని దింపుతాం. ఆ మర్డరరు రేపిస్టు వీడేనని నాకు డౌట్. ఈ రోజు నుంచి మీ ఇద్దరు అన్ని పనులు మానుకొని వీడినే ఫాలో అవుతూ వీడు చేసే యాక్టివిటీస్ అన్ని వీడియో కెమెరాలో షూట్ చేయండి. ఎందుకు సార్? ముందు చెప్పింది చేయండి. సార్ అన్నా, మరి అలా జరిగితే నువ్వు ఇలా అయిపోయావేంటి? అట్లాంటిది నీకు దొరుకుంటే నువ్వు ఇట్ట మాట్లాడవు. వాడికి డ్యూటీ లేకపోవడం కాదు కానీ నా ప్రాణానికి వచ్చి పడింది. ఇంటికున్న కరెంటు తీగలన్నీ పీకి పోగులు పెడుతున్నాడు. ఇదిగో అవతల నా చీటీ పార్క్ టైం అవుతుంది, తొందరగా దిగుతావా లేదా? ఇంటికి కలుక్కుమంటుంది. అలా అలా చేస్తున్నా నాకు చిరాకు ఉంటది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? రైలు ఇంజన్కి చక్రాలు బిగిస్తున్నావు. అవతల నా చీటీ పార్క్ టైం అవుతుంది అంటుంటే ఆల్రెడీ అని మనం ఏంటిది రవా అప్పలు పగల రాత్రులు ఒకటే క్యాసెట్లు కోలా. ఇద్దరికిద్దరు భలే దొరికారు. మీదేమో చీట్లు కోలా, దాన్ని ఏమో క్యాసెట్లు కోలా. అసలు మిమ్మల్ని కాదు, ఆ దివాకరం నేను పట్టుకున్నాను. ఒక్క సినిమా సరిగా చూడండి విడక్క, తినేస్తున్నాడు, ఫింగర్స్ వచ్చినాడు. నువ్వు నోర్మై, అబ్బా నువ్వు గట్టిగా పట్టించావు. ఆహార పొలాల్లో రాసిందే ఆ అరెస్ట్ పేలో ఈ వేళ మన చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని. పొరపాటును వేలాడు మనకు కనిపించాడనుకో ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తాం? ఏం చేస్తానా? ఏం గోడ వేయించో స్టూల్ వేయించో కిందకి తోసేసి చెవిలో ఈ వైర్లో ఎట్టేసి ఇదో ఏమే నీ చేత స్విచ్ చేయించేస్తాను. అప్పుడు ఆ ట్రబుల్ మనకు కాదు, ఆడికి వస్తుంది. అర్థమైందా? ఏమైంది? ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు. కూర్చొనిడు, వంగోనిడు, ఊపిరి సలపనీడు, ఏపుకు తినేస్తున్నాడు అనుకో. నేను అనుకున్నా స్విచ్ చేసానంటే నా పుచ్చి ఎగిరిపోద్ది. నోట్లో వైర్లు అర్థమవుతుందా? అబ్బా అలాగే. నేను అంటాను, అప్పుడు స్విచ్ అయ్యి. ఓహో, నువ్వు అంటాడా? తినగారు తినగారు గెస్ట్ హౌస్ ఇక్కడ కూర్చుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ గెస్ట్ హౌస్ ముందు నాకు నచ్చాలి, చూసి వస్తా. ఎక్స్క్యూజ్ మీ. Yes, yes, yes. అమ్మో, దయ్యం, దయ్యం, అమ్మోరే, దయ్యరా, ఇది దయ్యరా. వీడెవడు దెయ్యం అంటున్నాడు, వాడే దెయ్యంలో ఉన్నాడు. ఎక్కడ్రా? ఎక్కడా? ఇద్దరిని చూసా. వాడేంటి నన్ను దెయ్యం దెయ్యం అని పారిపోయాడు? ఏంటోనండి
బయలుదేరిన దగ్గర నుంచి మీలాంటి పర్సనాలిటీని ఎవరిని చూసినా దెయ్యం దెయ్యం నరుస్తున్నాడు. మనుషులు పోలిన మనుషులు ఉంటారంటే కూడా వినట్లేదు. నా పర్సనాలిటీలో లోపం ఏమైనా ఉందా? కాళ్ళు ముందుకే ఉన్నాయి కదా. 6 ఉన్నారు, 6 రూములు కావాలా? 3 రూములు కావాలి. ఓహో, మ్యాటర్ అర్థమైంది. సచిన్ సచిన్ ఆయన కూడా గెస్ట్ హౌస్ లో దిగాడా? ఇప్పుడు వస్తాడు, ఆటోగ్రాఫ్లు తీసుకుందరు కదా. నిజంగా రేయ్, ఎవరు అడ్డొచ్చినా నేను వదిలిపెట్టాను. నా మాట విని లొంగిపో. ఏయ్ లొంగిపో, ఆగాడు. నా మాట విని లొంగిపో. ఈ పోట ఎరగదీస్తానంటే నాకంటే హైట్ ఎక్కువని, నాకంటే గ్లామర్ ఎక్కువని పొగరా నిన్ను వదిలిపెట్టనే. ఛీ, మంచి మూలలో డిస్టర్బ్ చేస్తాడు. ఉండే రైటింగ్ మ్యాన్ ఏం చేస్తాడు. సార్ మంచి పనిలో ఉంటే మూడవ చేస్తున్నారు. డైరెక్ట్ లో ఉన్నావా? సర్లే గాని వీళ్ళని తీసుకెళ్ళి రూములు రండి. చూపించు. ఏ సచిన్ వీళ్ళెవరు వేడిగా ఉన్నారు. మా బాస్ నీకు ఫిగరే. భగవంతుడా నన్ను ఆశీర్వదించు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. నేను నిన్ను ఫాలో అవుతున్నాను, నువ్వు కూడా నన్ను ఫాలో అయిపో. బాబు ధర్మం చేయండి బాబు. చిల్లర లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, చాలా కాలంగా నన్ను ఒక సమస్య పట్టి పీడిస్తోంది. ఏమిటి మీ సమస్య? స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అదే వెరీ సింపుల్. ఏదైనా ఒక ఆర్టీసీ బస్ ఎక్కండి, నేరుగా ఏ వాగులోకి వెళ్ళిపోతుంది. మీరు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతారు. అసలు బస్ ఎక్కే పనే లేకుండా మీరు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళే పాయింట్ చెప్పరా? నన్నా ఎలా? ఏమీ లేదు సార్, నేను ఒక నిరుద్యోగిని. ఒక పెద్ద కంపెనీలో నాకు ఇంటర్వ్యూ వచ్చింది. అక్కడ దాకా వెళ్ళడానికి బస్సు ఉంది, కానీ జేబులో డబ్బు లేదు. ఒక్క 10 రూపాయలు ఇచ్చారంటే నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళానంటే నాకు ఉద్యోగం వచ్చేస్తుంది, మీకు పుణ్యం వచ్చేస్తుంది. క్లాస్ బెగ్గింగ్ లేవు. ఎక్స్క్యూజ్ మీ, మీకు స్వర్గానికి వెళ్లే సదవకాశం కల్పిద్దామని వచ్చాను. నేను ఇప్పుడు అక్కడి నుంచే వచ్చాను. స్వర్గానికి వెళ్ళొచ్చిన ఫేస్ ఒక్కసారి పేపర్ తీస్తారా? నాకు తీసి అలవాట్లేదు. ఏ అంత చండాలంగా ఉంటుంది ఆ ఫేసు? ఎవరు అడుగు? బాసు నువ్వా? బోసు నేనేరా. బస్ స్టాండ్ అడుకుంటావేంటి? స్టేషన్ లో అడుక్కోవడానికి సెంట్రల్ నుంచి పర్మిషన్ కావాలంటగా. ఓహో, అది సరే గాని ఎంత కాలమైందిరా నిన్ను చూసి బోసు. బాసు బోసు బాసు ఇంతకీ నాకు రూపాయి దానం చేస్తారా లేదా? నాకు చెప్పి నువ్వు అడుకుంటున్నావేంట్రా? షూ, నేను కాదు వాడు. ఏంటి నువ్వు అడుక్కోవడం మానేసి రౌడీజం మొదలు పెట్టావా? నిన్ను బాసు ముష్టోడితో మనకెట్టి, మనం వెళ్ళి సింగిల్ టీ కొట్టేద్దాం పద. ఆగండి, నా పేపర్. థ్యాంక్స్. నీకంటే నేనే బెటర్. చాలా. గురు బండి సడన్ గా ఆగిందంటే గురు. రేడియేటర్ హీట్ ఎక్కినట్టుందిరా. నీళ్లు దొరుకుతాయేమో చూడు. గురు అదిగో బోరింగ్. గురు బోరింగ్ తాళం వేసింది. ఎవరేశారా? నేనే. పేరు బోరింగ్ పాప. ఎవరు పడితే వాళ్ళు నీళ్లు కొట్టుకుపోవడానికి ఫ్రీ అనుకుంటున్నారేమో. మా అమ్మ నాన్నలు ఇచ్చిన ఆస్తది. ఒక డబ్బా నీళ్లు కావాలమ్మాయి. డబ్బులు అవుతాయి అబ్బాయి. డబ్బులా? బోరింగ్ నీళ్ళ కూడా డబ్బులా? నీళ్లు అని అంత తేలిగ్గా అనమాక. తెలుగు గంగకి నీళ్లు ఇవ్వాలా వద్దా అని 3 రాష్ట్రాలు కొట్టుకు వస్తున్నాయి. అట్టాగా? డబ్బాకి ఎంత ఇవ్వాలి? నీ ఫేస్ చూస్తే ఫ్రీగా ఇవ్వబుద్ధి అవుతుంది. ఇస్తే వృత్తికి ద్రోహం చేస్తుందని అవుతానేమోనని భయంగా ఉంది. ఫ్రీయా? ఫ్రీ అంటే నాకు భయం. ఆ నీళ్లు ఎట్టంటియో ఏం పాడో. పాస్తే నా లారీ ఇంజిన్ పాడైపోతుందేమో. డిస్టిల్ వాటర్ కి బోరింగ్ వాటర్ కి తేడా లేదా? పోయించుకుంటావా లేదా? సరే పోయి పోయి బండి కదలాలి కదా. ఏం కరాను సగసగ కొట్టేసుకోనా? ఎవడి చేయబడితే ఆడి చేయి బోరింగ్ మీద ఏనిస్తానేంటి? నోరు ముసుకుని చూస్తా ఉండు. ఇంతటి బోరింగ్ తాళం కప్ప కూడా. అదే సరిగా కొట్టు. అరే సరిగా కొట్టు. అరే పక్క పోతున్నాయి. డబ్బులు పెట్టి కొనుక్కుంటా.